మీరెందుకు మీరు మాట్లాడేది కాదు, అధికారులు వచ్చినారు, అధికారులు వచ్చి మాట్లాడతారు. చెప్పు, ఏమిటి సమస్య చెప్పండి. ఇది యాక్చువల్ టోటల్ గా 54 అడుగులు సార్. వీళ్ళది 14 అడుగులు, వీళ్ళది 11 అడుగులు. ఇది 11 అడుగులు కొలిస్తే 14.8 ఉంది ఈ బిల్డింగ్ వెడల్పు. ఇది 14 కొలిస్తే 3 అడుగులు తక్కువ ఉంది. ఇక్కడికి ఇక్కడికి గొలిచినా గానీ 3.8 అడుగులు ఇంకా ఎక్కువ ఉంది కదా. అయినా కానీ వీళ్ళ గోడ కాడికి వస్తే ఇటుకు వస్తుంది. ఇది వచ్చేసి 14 అడుగులు ఆ లాస్ట్ వరకు ఇది సరిపోతాం సార్. వీళ్ళు కరెక్ట్ కట్టుకున్నారు కదా మరి. అయితే ఇది 14 అడుగులు సరిపోతుంది సార్. ఇక్కడ నుంచి కూడా కొలిస్తే 54 అడుగులు బిల్డింగ్ లాట్ వరకు లాస్ట్ వరకు కూడా కొలిచారు సార్. ఇది కొద్దిగా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మామూలుగా ఇంకోటి పైన బాడీకి ఇచ్చుకున్నారు సార్. ఆ బాడీకి ఇచ్చుకున్న మెట్ల మీద నుంచి దిగి ఇట్లా వస్తారు. అట్లా కాకుండా వీళ్ళు ఈ పక్క నుంచి రావాలా అంటారు. ఇంతకుముందు ఈ పక్కనప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మనకు సివిల్ ఇష్యూ కంటే కూడా ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ కూడా మొహం మీద పెట్టమ్మా. ఇది నాకు బాధాకరం. ఆదోనిలో ఒక ఆడ మనిషి ఇలా కొడతారా? నాకు సివిల్ ఇష్యూ కాదు ఇక్కడ. నాకు ఇల్లు కట్టుకోవడమో వీళ్ళ స్థలం వాళ్ళ స్థలమో సర్వేర్లు తెలుస్తారు. కానీ ఈ రకంగా ఆడ మనిషిని కొట్టడాన్ని మనం భరిస్తామా? ఆదోనిలో ఎవడన్నా కావచ్చు కాక. మన లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు, మనం ఏం చేస్తున్నట్టు కదా. ఒక ఆడ ఇప్పుడు మనం నిన్ననే చెప్పాం 10 నెలలు అవుతుంది సార్. 10 నెలల నుంచి గొడవ సార్. అందరు సార్ అక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఆడపిల్లలు వాళ్ళే ఇడిపించినారు. ఇట్లా జుట్టు పట్టుకొని లాక్కొట్టినారు సార్. ఇడిపించే వాళ్ళు కానీ ఎవరు లేరు సార్. నాకు వాళ్ళందరూ పైన ఇప్పుడు సార్ వాళ్ళ ముందు కూడా అన్నారు చూడ, వీళ్ళందరూ పని మీ కథ ఉండాలి అంటారు సార్. భయపడి సాయాలు సార్ రౌడీజం చేస్తున్నారు. అప్పు చేసి ఇల్లు కట్టేస్తున్నాం సార్. ఆ టెన్షన్ కన్నా వీళ్ళ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. గారు వాళ్ళు కంట్రోల్ లేకపోతే ఎలా? బాధ్యతలు బిల్డింగ్ సార్ కే కోపం వచ్చింది. ఒక ఆడ మంచినట్లు కొడుతున్నాను అని ఈ వీడియో వీళ్ళందరికీ పంపించండి. కొడుతున్న వీడియో కనపడతా ఉంది, దెబ్బలు కనపడతా ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు చర్య తీసుకోవడానికి? నా మీద ఎస్సీ కేసు పెడతామని నన్ను ఏం చేస్తున్నారు? ఇది కూడా సరైనది కాదు కదా. ఒక ఉమెన్ వచ్చింది, దెబ్బలు కనపడతా ఉన్నాయి, వీడియో చూపిస్తా ఉంది కొట్టినట్టుగా. ఇంకా మనం ఏమి దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు, ఇది సరైనది కాదు. నిన్ననే మనము మహిళల్ని రక్షిస్తామని పెద్ద ప్రోగ్రాం పెట్టాం మన పెద్దలో. ఈ రోజు మహిళని కాపాడడానికి మనం నానా బాధలు పడతాం. వాళ్ళ కళ్ళ ముందే అలా ఉంటే కంప్లైంట్ రాసినారా? ఇవ్వండి. సర్వే రిపోర్ట్ కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా మీరు? పోలీస్ కంప్లైంట్ రాత్రి ఇద్దరే పోయినారు సార్. వాళ్ళు 30 మంది. మేము హాస్పిటల్ పోయి వస్తుంటే వీళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు 30 మంది ఉన్నారు సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్. మళ్ళీ సార్కి ఇచ్చి వచ్చినాం సార్. వాళ్ళు ఎవరి మాట వినరు సార్. సార్ వాళ్ళ మాట కూడా వాళ్ళు వినరు. ఈరోజు నేను శివశంకర్ నగర్లో ఉన్నాను. ఫాతిమా అనే మహిళ నా పక్కన ఉంది. ముస్లిమ్స్ అందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చిన్న 2 ఇళ్లకు మధ్య సంబంధించిన గొడవ ముదిరి పెద్దదయ్యింది అని చెప్తా ఉన్నారు. పక్కనున్న వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన గోడ మధ్యలో ఏదో ఇష్యూ ఉంది. దానికి సంబంధించి పాపం ఈ మహిళ నాకు 2-3 రోజుల నుంచి తిరుగుతూ ఉంది. నేను ఏదో చిన్న గొడవ అనుకున్నాను. మొదటి రోజు లేదు, కానీ ఈరోజు చూస్తే ఈ అక్క మొహం మీద చూసారు. అక్క మొహం మీద ఈ రకంగా కొట్టి దారుణంగా హింసించినారు అనే విషయాన్ని చూసి నాకు నిజంగా రాత్రి బాధ వేసింది. 2 రోజుల ముందు నేను ఈ సమస్య వచ్చినప్పుడు సిఐ గారికి నేను ఫోన్ చేసి, ఏమండి ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరండి, ఏదో మహిళ అని చెప్పాను. మరి ఆయన మనుషులను పంపించినాడు, చూసినాడు, అంతా అయ్యింది. కానీ నిన్న రాత్రి ఈ రకంగా మహిళ దెబ్బలతో నా దగ్గరికి రావడం అన్నది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఇది చాలా సీరియస్ అంశం కూడా. ఆదోనిలో ఒక ముస్లిం పేద మహిళ ఇల్లు కట్టుకుంటా ఉంటే గొడవ లేదన్నా ఉంటే టీపీఓలు ఉన్నారు. ఒక పేద ముస్లిం మహిళని పేద వాళ్ళని ఎవరన్నా కొడితే అసలు ఊరుకుంటామా అన్నది ప్రశ్న. అట్లా ఊరుకునే ప్రశ్నే లేదు. వాడు ఎవడన్నా కావచ్చు కాక, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు కాక లేదు. ఆదోనిలో ఇటువంటి దుర్మార్గాలు ఏమంటే ఇల్లు కట్టుకోవడం నేరమా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మహిళ ఏడుస్తా ఉంది బా, నా దగ్గర మూడో రోజు వచ్చింది ఆమె. రోజు వస్తే ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఏమైనారు అర్థం చేసుకోవాలి. ఊర్లో పెద్ద మేము ముస్లింలు పెద్దలు, ముస్లింలు అందరిని చూసుకుంటాం, ముస్లింని కాపాడుతాం అనుకున్నటువంటి ముస్లిం పెద్దలంతా ఏమైనారు? ఈ పేద మహిళల్ని కాపాడుకోరా? ఎవరో వచ్చి మీ ముస్లిం మహిళను కొడతా ఉంటే మీరేం చేస్తున్నారు? వచ్చి నిలబడాలి కదా కనీసం. ఇదేం అన్యాయం? ఎవరు నిలబడకపోయినా సరే నేను నిలబడతాను. ఎస్పీ గారమ్మా? అవునండి, ఎవరండి? నేను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథమ్మా. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనము ఈరోజు నేను ఆదోనిలో ఒక పేద ముస్లిం మహిళ అమ్మా, ఆమె ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ స్థలానికి సంబంధించిన ఏదో ఇష్యూ ఉంది, క్లారిటీ ఇచ్చారు. టీపీఓ వాళ్ళు వచ్చి క్లారిటీ ఇస్తున్నారు. 3 రోజుల ముందు నా దగ్గరకు వచ్చింది, ఎవరో పక్కన వాళ్ళంతా కొడుతున్నారు అని. ఓకే సార్, ఏ లిమిట్స్ సార్ అది? ఇది 2 టౌన్ లిమిట్స్ అమ్మా. ఓకే, నేను ఒకసారి చెప్పండి సార్, నేను మాట్లాడతాను. ఒక నిమిషం అమ్మా, మీరు వినాలా? చెప్పండి. నిన్ననే మనము మహిళల్ని కాపాడడం మన బాధ్యత 112 కొడితే వెంటనే 10 నిమిషాల్లో వస్తానంటున్నారు. వీళ్ళ కంప్లైంట్ ఏమిటి? వీళ్ళని రోజు కొడుతున్నారు. ఆమె గాయాలతో కనపడతా ఉంది, ఇక్కడ మొహం చుట్టూ మీద గాయాలతో కనపడతా ఉంది. 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఇక్కడ బాధితులంతా చెప్తా ఉన్నారు. ఇది వెంటనే ఏం పేరు? ఫాతిమా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు 2-3 సార్లుగా జరిగింది అంటున్నారు. నాకు ఇబ్బంది. రాత్రి మీ ప్రోగ్రాం నుంచి వచ్చేటప్పటికే ఈమె రాత్రి 10 గంటలకి గాయాలతో నా ఇంటి దగ్గర కాచుకొని ఉంది. నేను వెంటనే పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈమె ఎటువంటి ఇక్కడ ఆఫీసర్లు టీపీఓ ఉన్నారు, సిఐ గారు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడ ఈమెకి సంబంధించిన తప్పు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఈమె దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టినట్టు వీడియోలు కనబడతా ఉన్నాయి, కొట్టినట్టు సమాచారం కూడా ఉంది. ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే మనం మహిళల్ని కాపాడుకున్నట్టు కాదు అని చెప్తా ఉన్నానమ్మా. ఒకసారి దీన్ని సీరియస్ గా తీసుకోండి. దీన్ని ఏమైందో కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజమేంటో మీరు సిఐ గారిని కనుక్కోండి. నేను ఇంతకుముందు సిఐ గారికి ఈ విషయం చెప్పినాను, మళ్ళీ మీ సమక్షంలో ఆయనకి చెప్తా ఉన్నాను. ఆయన వెంటనే చర్య తీసుకోవాలా, లేకపోతే ఎలా అవుతుందో చూద్దాం. ఓకే సార్, సిఐ గారితో మాట్లాడతాను. ఈ మీద చెయ్యి పడేలా పరిస్థితి రానివ్వను, ధైర్యంగా ఉండు. అర్థమైనా? ఊర్లో ఏం ఇది ఊరా వల్లకాడ? ఊర్లో అందరూ ఉన్నాం మేమంతా కూడా, పోలీసు ఉంది, తప్పనిసరిగా నిన్ను కాపాడుకుని ఉంటాం. ఎవరైతే నిన్ను కొట్టినారో వాళ్ళ మీద 100% చర్యలు తీసుకుంటారు. సరేనా? నిన్నే మన పోలీసు దగ్గర మహిళల్ని కాపాడుతాం, దెబ్బలతో కనబడితే దారుణం. అసలు నాకు అసలు రాత్రి అదే ప్రోగ్రామ్ నుంచి వచ్చినా నేను చూస్తాను. నాకు అసలు రాత్రి ఇంకా ఇంత భయంకరంగా, రాత్రి అన్నంతా వాచిపోయి ఏమి రా ఈ కర్మ ఈ ఊరికి దారుణం.